దేవుని పిల్లలారా, ఆలస్యం అవుతుందని చింతించక మధురమైన దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, వాక్యం మనకు అర్థమవుతున్నప్పుడు సమస్తాన్ని మర్చిపోయి ఆత్మీయంగా ఆనందంలోనికి వెళతాం, సంతోషంలోనికి వెళతాం. వాక్యం ఇచ్చే ఆనందం ముందు, సంతోషం ముందు అన్నీ మర్చిపోతాం. అది భక్తుడి లక్షణం. భక్తుడికి ఉండవలసిన ప్రథమ గుణం వాక్యాన్ని ప్రేమించటం, వాక్యం కొరకు ఏ త్యాగానికైనా సిద్ధపడటం, వాక్యం కొరకు ఎదురు చూడటం, వాక్యంతో వాక్యములో ఆనందించటం భక్తుడి యొక్క లక్షణం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు కాస్త ఓపిక పడితే చాలా మంచి విషయాలు, చాలా ఉన్నతమైన విషయాలు, ముఖ్యంగా మన ప్రభువు యేసుక్రీస్తుల వారు శిలువ యాగాన్ని గురించి ఒక మంచి సంగతి ఈ రాత్రి మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు పుట్టింది మొదలుకొని నేటికి కొన్ని వేల సంవత్సరాలు, 2025 సంవత్సరాల క్రీస్తు చరిత్రలో, ఆయన భూమి మీద ప్రారంభించిన చరిత్రలో యేసుక్రీస్తుల వారి మీద ఎన్నో వివాదాలు, యేసుక్రీస్తుల వారి మీద బురద జల్లే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. ఆయన పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తుల వారి మీద, బైబిల్ మీద వారి అక్కస్సును లేదా వారి ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ బైబిల్లో తప్పులు ఉన్నాయంటారు, బైబిల్ మంచి పుస్తకం కాదు అంటారు. యేసుక్రీస్తుల వారి జీవితం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ్యానికి పునాది, క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసుక్రీస్తుల వారి శిలువ యాగం. దాని మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుల వారు శిలువలో తనను తాను రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు? యేసుక్రీస్తుల వారిని చంపుతున్నప్పుడు ఆయనే తనను తాను కాపాడుకోలేకపోయాడు, ప్రపంచ మానవాళికి ఆయన రక్షకుడు ఎలా అవుతాడు అంటున్నారు. మరి కొంతమంది వాళ్ళ భాష బాగోదు, వాళ్ళు మాట్లాడుతున్న భాష మనం మాట్లాడలేం, కానీ ఎందుకంటే వాళ్ళు ఉంటున్న ధర్మం అలాంటి భాష అలా వాళ్ళకి నేర్పిస్తుంది. కానీ మన ప్రభు పరిశుద్ధుడు మనకి నేర్పించిన భాష పరిశుద్ధమైన భాష. యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని హేళన చేస్తూ ఒక ఆయన ఈ మధ్యకాలంలో, క్రీస్తు శిలువలో వేలాడుతూ 3 మేకులు పీక్కోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని ఆ శిలువ యాగాన్ని హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. దేవుని పిల్లలారా, మనం విశ్వసించాం, ప్రభుని నమ్మాం. విశ్వసించిన వాడు బలవంతంగా విశ్వసించాలి, నువ్వు నమ్మాలి అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. దట్స్ ఇట్, అంతే. నేను బలవంతంగా నమ్మమని ఎవడో చెప్పడం లేదు. కానీ నమ్మిన వారి విశ్వాసాన్ని పాడు చేయడానికి, నమ్మిన వారి విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి శిలువ యాగం మీద అనేక ప్రశ్నలు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన మాట్లాడిన భాష అది ఎప్పుడో ఇది కొత్తగా వీళ్ళు మాట్లాడటంతో ప్రారంభమైంది అని అనుకుంటే పొరపాటు. మరొక మతానికి చెందిన వారు మత ఛాందసోదులుగా మారి ఆ మధ్యకాలంలో షఫీ అనేవారు కానీ, జకీర్ నాయక్ అనేవారు కానీ, వాళ్ళు ఏమని చేశారు బైబిల్ మీద, శిలువ యాగం మీద కామెంట్స్ అంటే, అసలు యేసుక్రీస్తుల వారు బైబిల్లో బలి అవసరం లేదన్నాడు, బలి అర్పణ నేను కోరలేదని బైబిల్లో ఉంది.
బలి అవసరం లేదని దేవుడు చెప్తుంటే మా యేసు ప్రభు సిలువలో బలైపోయాడు మీకోసం అని చెప్తున్నారు. మీరు తప్పు చెప్తున్నారు. అసలు మీ బైబిలు బలి అవసరం లేదని చెప్పింది. సిలువ యాగం అబద్ధం. అసలు యేసుక్రీస్తుల వారు సిలువలో చనిపోలేదు అని ఒక వాదన, ఒక వీడియోలు చేసి సమాజంలోకి విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేయాలి అని కొంతమంది ప్రయత్నించారు. అది ఒక వర్షను. రెండో వర్షన్ ఏంటంటే, బైబిల్లో ఎక్కడో కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన నన్ను కఠినముగా శిక్షించినే కానీ మరణము నన్ను అప్పగించలేదు. బైబిల్లో ఉన్నాయి. మరణానికి దేవుడు నన్ను అప్పగించడు, నేను సజీవుడినై ఆయన క్రియలు వివరిస్తాను, నాకు మరణం రాదని యేసుప్రభు చెప్తే యేసుప్రభు సిలువలో మరణించాడు అంటున్నారేంటి అని వాళ్ళు వాళ్ళ వర్షంలో బైబిల్లో ఉన్న వచనాలు చూపించి ఆ సిలువ తప్పు, సిలువ యాగం జరగలేదు, సిలువ యాగం జరగలేదని వాళ్ళు, సిలువ యాగం జరిగినా సిలువలో చచ్చిపోయాడు మీ యేసుప్రభు, మేము ఆయనే కాపాడుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడని వీళ్ళు. అంటే అన్ని మూలల నుంచి అందరూ కూడా సిలువ యాగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని వచనాన్ని వివరించి చెప్పాలంటే సమయం లేదండి. చాలా ఆలస్యంగా ఇచ్చారు, చెప్పలేను. కానీ ఒక విషయాన్ని మాత్రం ఈరోజు మీతో చెప్తాను. ఏంట విషయం అంటే, యేసుక్రీస్తుల వారు సిలువలో మేకులు వేయించుకుని, ముళ్ళ కిరీటం పెట్టించుకుని, బల్లెపు పోటు పడిపించుకుని, చేతులలోనూ కాళ్ళల్లోనూ మేకులు వేయించుకుని ఇంత భయానకంగా లేదా ఇంత క్రూరంగా ఎందుకు ఆయన హింసింపబడ్డారు? అలా ఎందుకు చనిపోయి మనల్ని రక్షించాడు? ఇది ఈరోజు మనకి తేలవలసిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు అడిగారండి మనం మాట్లాడాలా, సమాధానం చెప్పాలి అంటే చెప్పమని బైబిల్ చెప్పింది అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసులకి చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అన్నాడు. అంటే క్రైస్తవుడికి ఎలాంటి మనస్సాక్షి ఉండాలట? నిర్మలం, ప్రశాంతం, పరిశుద్ధమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో. చదవండి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి అన్నాడు. చూసారా? మీలో ఉన్న నిరీక్షణ, నాలో ఉన్న నిరీక్షణ, నా ప్రభు వస్తాడు రెండవ రాకడలో, నేను పరిశుద్ధంగా బ్రతికితే తాను తీసుకువెళ్ళిపోతాడు నన్ను పరలోకానికి. ఆ నిరీక్షణతో క్రైస్తవ్యం కట్టబడింది. మొదటి రాకడలో ప్రాణం పెట్టి పరిశుద్ధులుగా చేస్తే రెండవ రాకడలో ఆ పరిశుద్ధుల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నా స్వాస్యం, నా జీవం, నా పర్మనెంట్ జీవితం పరలోకం. ఈ విశ్వాసం పైన క్రైస్తవ్యం కట్టబడింది. ఈ నిరీక్షణ పైన క్రైస్తవ్యం కట్టబడింది. అయితే మీలో ఉన్న ఈ నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతో మీరు వానికి ఏం చేయాలట? భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలట? సిద్ధం, బిరడి అంటున్నాడు. రెడీగా ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని ఎవరైనా హేతు అడిగితే, మీరు ఎందుకంటే యేసుప్రభువుని నమ్ముకున్నారు? మీరు ఎందుకంటే చర్చికి వెళ్తున్నారు? మీరు ఎందుకంటే బైబిల్ పట్టుకున్నారు? మీరు ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థనలకు వెళ్తారు? మీరు ఎందుకంటే మీరు చక్కగా ప్రభువులో ఉంటున్నారు అంటే ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే, హేతువు, కారణం అడిగితే వారికి సమాధానం చెప్పడానికి మనం ఎలా ఉండాలట? సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలి? సిద్ధం. నాకు తెలియదండి అని అనకూడదు. ఏదో అందరూ వెళ్తున్నానండి అని అనకూడదు. అదే అలా అందరితో పాటు నేను వెళ్తానని వాళ్ళు నమ్ముకున్నారు కనుక నేను నమ్ముకున్నాను అన్నావంటే నీ విశ్వాసం కూలిపోయే ప్రమాదం ఉంది. అసలు నీకు అవగాహన ఉండాలి మొదట. ఎందుకు నేను ప్రభుని విశ్వసించాను? ఎందుకు నేను ప్రభుని వెంబడిస్తున్నాను? ఏంటి నా నిరీక్షణ? ఏంటి నా నిరీక్షణకు బలం, హేతువు? ఇవన్నీ నీకు తెలియాలి. ఈ రాత్రి చెప్తానండి. ఏమండి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తుల వారి భూమి మీద జన్మ జరిగిందే పాపులను రక్షించడానికి. వెరీ గుడ్, బాగుంది. మరి పాపులను రక్షించడానికి వచ్చిన ఆయన ప్రాణం మామూలుగా పెట్టచ్చు కదా.
ఎందుకంటే బైబిల్లో చాలామంది ప్రవక్తలు చచ్చిపోయారు, నీతిమంతులు చచ్చిపోయారు, భక్తులు చచ్చిపోయారు. ఎవ్వరూ కూడానండి యేసుక్రీస్తుల వారి వలె హింసింపబడి చావలేదండి. వాళ్ళ మరణాలలో ఏమండి పెయిన్, బాధ ఉన్నా కూడా యేసుక్రీస్తుల వారు అనుభవించినంత బాధ, హింస, శ్రమ ఏ భక్తుడు అనుభవించలేదు. మరి ప్రభువుకెందుకు అంత హింస? ప్రభువుకెందుకు అన్ని గాయాలు? ప్రభువుకెందుకు అన్ని దెబ్బలు? ఇప్పుడో ఉదయాన్న 9 గంటలకి తీసుకెళ్తేనండి హింసించడానికి, ఉదయం 9 గంటలకి తీసుకెళ్ళి, సుమారుగా ఉదయం 9 గంటలకి ప్రభువుని తీసుకెళ్తేనండి హింసించడం ప్రారంభిస్తే ఆ రోజు ముందు రాత్రంతా భోజనం లేదు. గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, నో ఫుడ్, భోజనం లేదు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు, తెల్లవారుగానే వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు. ఎవడు ఉపవాసం, తిండి లేదు, నిద్ర లేదు. అలాగ అలసిపోయిన ఆ దేహాన్ని ఉదయం 9 గంటలకి తీసుకెళ్తేనండి హింసించడానికి తిడుతున్నారు, కొడుతున్నారు, పిడుగుతులు గుద్దుతున్నారు, ఉమ్మేస్తున్నారు, బట్టలు మారుస్తున్నారు, బట్టలు తీస్తున్నారు. అలాగా ఏమంటే కొట్టాల్సిన దెబ్బలన్నీ కొట్టేశారు, ఒళ్ళంతా రక్తం ఏరులై పారేటట్టుగా దున్నేశారు. అలాగా కొట్టి 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 ఇంకా కసి వాళ్ళ పగ తీరక ఆయన్ని చంపడానికి, సిలువేయడానికి కలవరి కొండ దగ్గరికి తీసుకుని వెళుతున్నారు. తీసుకుని వెళుతూ అక్కడ ఏ సిలువకైతే వెయ్యాలో ఆ సిలువను ఆయన భుజాల మీదే పెట్టి ఆ యెరూషలేము వీధుల్లో రక్తం ఓడిన శరీరం పైన, రక్తం కారుతున్న శరీరం పైన ఆ కాడి మానును మోపి భయంకరంగా హింసిస్తూ తీసుకుని వెళ్ళారు. ఏమండి, ఒక వ్యక్తిని ఎంత క్రూరంగా ఎందుకు హింసిస్తున్నారు? ఎందుకు ఆ హింసకి ఆయన ఒప్పుకున్నాడు? ఎందుకు దేవుడు ప్రభు అంత హింస ఎందుకు భరించాడు? ఇది ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మేకులు వేయించుకున్నాడు, రక్షించుకోలేకపోయాడు, కోడాలతో కొడుతుంటే మౌనంగా ఉండిపోయాడు, ఆ ప్రభు చేతకానివాడు, ఏమీ తెలియనివాడు అన్నట్టుగా మనుషులు మాట్లాడుతున్నప్పుడు, అది మన నిరీక్షణ అయినప్పుడు మన ప్రభు గురించి ఎవడైనా హేతు అడుగుతుంటే ఎందుకు మీరు నమ్ముతున్నారంటే సమాధానం చెప్పాలంటే రాత్రి చెబుతాను, నేను బైబిల్లో చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి. ఇవన్నీ హిస్టరీ, శిలువ యాగానికి ముందు జరిగిన చరిత్ర అంతా ఈ రాత్రి మీకు తెలియాలి. ఎందుకు శిలువలో ఆయన ఎలా వేలాడబడ్డాడో తెలియాలి. ఎందుకు అలా వేలాడబడితేనే ప్రపంచ మానవాళికి రక్షణ వస్తుందో ఈ రాత్రి మీకు తెలియాలి. దేవుని పిల్లలారా, దేవుడు శిలువ యాగం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, లేదా ఈ శిలువ యాగం గురించి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు డైరెక్ట్గా శిలువ యాగాన్ని చూస్తే ఆయన అలా ఎందుకు చచ్చిపోయాడో మీకేమీ అర్థం కాదు. దాని వెనక ఒక చరిత్ర ఉంది, దాని వెనక కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణ ఉంది. ఆ శిలువ యాగానికి వెనకాల కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు రాయించిన ప్రవచనాల సారమది ఆ శిలువ యాగం. ఎందుకు ప్రవక్తలు అందరూ ప్రవచించారు, ఎందుకు ఆయన అలా శిలువలో వేలాడబడ్డాడు, అసలు ముందేం జరిగిందన్నది తెలిస్తేనే తప్ప క్రీస్తు ఆ శిలువలో వేలాడుతూ 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 సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడో, రక్తాన్ని ఎందుకు కార్చాడో వెనకున్న చరిత్ర అంతా మనకు అర్థమైతేనే తప్ప శిలువ యాగం అనేది అర్థం కాదు. దేవుని పిల్లలారా, సహజంగా యేసుక్రీస్తుల వారిని మతస్థుడిని చేశారు. ఆ యేసుక్రీస్తుల వారు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని ఒక మతం, ఒక దేశానికి సంబంధించిన మతంగా మార్చారు. కానీ యేసుక్రీస్తుల వారి రక్తం ఒక జాతికి కాదు, ఒక దేశానికి కాదు, సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు ఆ రక్తం. అసలు ఇక్కడ డౌట్ ఏంటంటే, సమస్త మానవాళి కొరకు ఆయన ఒక్కడే ఎందుకు ప్రాణం పెట్టాలి? ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు ఆయనే ఎందుకు నమ్మాలి? ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకి ఆయన రక్తమే పాప క్షమాపణకు మార్గం ఎందుకు అయ్యింది? ఇది మనకి తెలియాలి అంటే అసలు ఈ మనుషుల చరిత్ర, ఈ భూమి మీద ఉన్న దేశాల చరిత్ర, ఆ శిలువ యాగానికి ముందు జరిగిన చరిత్ర, ఇదంతా మనకు అర్థమైతేనే తప్ప శిలువ యాగం ఎందుకు అలా జరిగిందో మనకు అర్థం కాదు. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు అంటే ఆదాము. దేవుడు భూమి మీద మొట్టమొదటి మానవుడిని నేలమంటుతో చేసి ఆయన నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదితే నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అందులోంచి పక్కటెముకను తీసి స్త్రీని చేసి వాళ్ళిద్దరికి వివాహం చేస్తే అక్కడ నుండి ప్రారంభమయ్యాయి భూమి మీద కుటుంబాలు. కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు, షేతు పుట్టాడు, మహలేలు పుట్టాడు, ఎనోషు పుట్టాడు. ఇలా భూమి మీద మానవులందరూ విస్తరించడం ప్రారంభించారు.
జాగ్రత్తగా వినండి. ఈ వెనక చరిత్ర మీకు అర్థమైతే క్రీస్తు శిలువ యాగం అర్థమవుతుంది. ఈ శిలువ యాగానికి వెనకాల మానవ జాతిలో జరిగిన అనేక పరిణామాలు మీకు తెలియాలి. జాగ్రత్తగా వినండి. శిలువ యాగం దగ్గరికి తర్వాత వస్తాను, కరెక్ట్గా ఒక అరగంట తర్వాత వస్తాను. ముందే ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఈ సర్వ సృష్టిని కలిగించిన తండ్రి దేవుడు తనకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో సృష్టిని చేసి ఆ సృష్టిలో మొట్టమొదటి మానవుడైన ఆదామును పెట్టాడు. ఆదాము నుండి సమస్త మానవాళి విస్తరించటం ప్రారంభించారు. అలా విస్తరిస్తున్న మానవులు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయి అంటే, వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోయి అంటే, అసలు భూమి మీద నరులను ఎందుకు చేశానా అని దేవుడు బాధపడిపోయే పరిస్థితికి వచ్చింది మానవ జాతి. ఎందుకంటే ఒక స్త్రీని చేసి ఒక పురుషుని చేసి మీరిద్దరు వివాహం చేసుకోండి అయ్యా అని దేవుడు నిర్ణయిస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు ఎలా మారిపోయారు అంటే, వాళ్ళు తమ మనసుకు నచ్చిన స్త్రీలందరినీ వివాహాలు చేసుకుంటున్నారట. ఒక పెళ్లి కాదు, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి. ఎవడు మనసుకు ఎంతమంది నచ్చితే అంతమందిని చేసుకుంటూ పోతున్నారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి విసిగిపోయాడండి దేవుడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, చిచ్చి వీళ్ళతో నేను మాట్లాడడానికి అసహ్యం, వీళ్ళ బ్రతుకులు బాగలేదు అన్నాడు. నరులను చేసినందుకు యెహోవా హృదయంలో ఏం పొందాడు అంటే సంతాపం నొందాడు, నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నించాడు. మారకపోగా ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎవరైనా నోవహు జాగ్రత్తగా విను. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించాను, జన్మనిచ్చాను, వారు అనుభవించడానికి ఇంత పెద్ద ప్రకృతినిచ్చాను. తండ్రిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకమంటే పాపిష్టి మార్గాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చేస్తున్న వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, వాళ్ళ నోట్లోంచి వస్తున్న మాటలు, అసలు వాళ్ళ బ్రతుకంటే నాకు ఇష్టం లేదు. పాపాలతో నిండుకుపోయిన బ్రతుకులు. పోనీ పాపం పెద్దదిగిన తర్వాత వచ్చిన తర్వాత చేస్తున్నారంటే కాదు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి చెప్తాడు, ఆదికాండం 8వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు బాల్య దినముల నుండే, వాళ్ళ చిన్నతనము నుండే వాళ్ళ ఊహలన్నీ కూడా, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పాపంతో చెడిపోయాయి. బాల్య దినములలో నుండే మనుషులు చెడిపోతున్నారు. వద్దు నాయనా, ఈ ప్రపంచాన్ని నేను భరించలేకపోతున్నాను. నోవహు చంపేయాలనుకుంటున్నాను అందరినీ. ఎలా చంపుతానో తెలుసా? 40 దినాలు రాత్రి పగళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించి చంపేయాలనుకుంటున్నాను. మరి ఏం చేయాలి ప్రభువా? నువ్వు సువార్త ప్రకటించు, మారమని చెప్పు, బ్రతుకును దిద్దుకోమని చెప్పు, పవిత్రత నాకు కనబడేటట్టుగా బ్రతకమని చెప్పు. ఎవడి జీవితంలో అయితే పవిత్రత కనపడదో, ఎవడి జీవితంలో అయితే పరిశుద్ధత కనపడదో చంపేయబోతున్నానని చెప్పు, మారు మనసు పొందమని చెప్పు అన్నాడు. నోవహు అన్నట్టుగానే ఒక పక్క వాడకడుతూ మరో పక్క ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. ఒక్కడు మారాడండి? మారలేదండి. ఒక్కడు కూడా మారకపోగానండి ఆ రోజు ఎంత కష్టపడి సువార్త చేసినా నోవహు గారి కుటుంబం మాత్రమే వాళ్ళలోకి ఎక్కింది, ఎవ్వరు కూడా వాళ్ళలోనికి రాలేదు. ఆ రోజు సమస్త మానవాళ్ళు ఏమైపోయారు చెప్పండి? జలప్రలయంలో జల సమాధి చేయబడ్డారు, చచ్చిపోయారు. అక్కడ నుండి నోవహు ద్వారా భూమి మీద మరలా మానవాళ్ళని విస్తరింప చేయటం ప్రారంభించాడు. ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయానికి వచ్చేసరికండి భూమి మీద నోవహు గారి ద్వారా వచ్చిన కుటుంబాలన్నీ కూడా విస్తరించడం ప్రారంభించాయి. దేశాలుగా విడిపోవటం 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అప్పటి వరకు ఒకే చోట ఉన్నారు ప్రజలందరూ. ఆ తర్వాత దేశాలుగా విడిపోయారు. 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ దేశం నాది, ఆ దేశం నాది అని మనుషులు దేశాలుగా విడిపోయారు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి భాషల ప్రకారం విడిపోయారు. అంటే దేశాలు, భాషలు ఆదికాండం 10వ అధ్యాయం, 11వ అధ్యాయంలో ఏర్పడ్డాయి. మనుషులు అలా విడిపోయారు, ముక్కల కింద వేరైపోయారు, విస్తరించిపోయారు. ఆ తర్వాత దేవుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి మీద మరొక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే అబ్రహాము. అబ్రహాము ద్వారా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని రక్షించాలనుకున్నాడు. నీ సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని అబ్రహామును ఏర్పాటు చేసుకుని అబ్రహాము ద్వారా ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తన చిత్తాలు, తన ఉద్దేశాలు, తన ఆలోచనలు ఈ భూమి మీద ఉన్న మనుషులకి చెప్పడం ప్రారంభించాడు. అలా చెప్పడం ప్రారంభించి ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాము నుండి ఇస్సాకు వస్తే, ఇస్సాకు నుండి యాకోబు వస్తే, యాకోబు నుండి 12 మంది కుమారులు, 12 గోత్రాల ఇశ్రాయేలు యొక్క జనాంగం. జాగ్రత్తగా వినండి. బైబిల్ ఏదో కట్టుకథలు, ఏదో మతం అనుకున్నారు. మా దగ్గరకు వస్తే నిండుగా
బైబిల్ చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ ముందు జరుగుతున్న యథార్థ సంఘటనలతో నిరూపిస్తాం. ఇది దైవ గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం. ఆధారాలతో, చరిత్ర ఆధారాలతో, భౌగోళిక ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపింపబడడానికి ఎప్పుడు రెడీగా ఉండే గ్రంథం బైబిల్. 12వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారి ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ జనాంగం, ఇశ్రాయేలు జాతి సంఖ్య లక్షల్లో పెరిగిపోయారు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము భక్తుడు, ఇస్సాకు భక్తుడు, యాకోబు గారు భక్తుడు. కానీ యాకోబు గర్భాన్ని వచ్చిన ఈ 12 గోత్రాల వాళ్ళ నుండి విస్తరించిన జనాంగం ఇశ్రాయేలు జాతిగా, ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడితే వాళ్ళందరూ సుమారు 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఎవరిని మర్చిపోయారు? దేవుడిని మర్చిపోయి మరలా వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక నాయకుడిని పుట్టించాడు వాళ్ళందరినీ రక్షించడానికి, మోషే. ఇదంతా ఎందుకు చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. మోషే గారి ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరినీ ఈ జాతి ద్వారా, ఇశ్రాయేలు జాతి ద్వారా వీళ్ళని పరిశుద్ధులుగా ఉంచి, పవిత్రులుగా ఉంచి, దేవుడును నమ్మిన జనాంగం ఇలా ఉంటారు, మీరు కూడా నమ్ముకుంటే బాగుంటారు, మీకు కూడా మీ జీవితాలలో దేవుడు ఉండాలి, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని సర్వ ప్రపంచానికి తెలియడానికి మోషే గారి ద్వారా అద్భుతాలు, సూచక్రియలు చేయించి ఆ రోజు ఐగుప్తు దేశానికి చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇశ్రాయేలు జాతి వెనకాల సృష్టికర్త ఉన్నాడట. ఇశ్రాయేలు దేవుడట. ఆయన మాట సృష్టి వింటదట. ఆయన మాట వెనకబడక, ఆయన మాట మీకు ఇప్పుడు ఆజ్ఞలు ఇవ్వబోతున్నాను, నా ఆజ్ఞలను పాటించి దేవుడిని నమ్మిన ప్రతి వాడు ఇదిగో ఇలాగ ఆజ్ఞలను అనుసరిస్తూ పరిశుద్ధంగా బ్రతకాలి అని, మీ ద్వారా ప్రపంచానికి తెలియాలి అన్న ఉద్దేశంతో మోషే గారి ద్వారా 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం కిందకి వెళ్ళేసరికి 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం కిందకి వెళ్ళేసరికి అవన్నీ ఏంటండి అవి? ఆజ్ఞలు. ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీరు బ్రతకాలి. నరహత్యలు చేయకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, పొరుగువాడి నువ్వు ఆశించకూడదు, పొరుగువాని భార్యను కూడకూడదు, పొరుగువాని భార్యను కూడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నన్ను తప్ప నువ్వు కూడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు, భూమి మీద ఏ రూపాన్ని పూజించకూడదు, భూమి మీద ఏ రూపాన్ని చేసుకొనకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా మీరు ఉచ్చరింపకూడదు. ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలతో ఇశ్రాయేలు జాతిని అంతా పాపంలో పడకుండా కాపాడాలని కోరుకున్నాడు. ఆజ్ఞ పెట్టింది దేనికోసం చెప్పండి? ఆజ్ఞలు దేనికోసం? మనిషి పాపం చేయకుండా కట్టడి చేయడానికే దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ముందు నోవహు గారి కాలంలో సువార్త చెప్పాడు, ఎవడో మారలేదు, చచ్చిపోయారు. తర్వాత ఇశ్రాయేలు జాతిని సిద్ధం చేసుకున్నాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని ఏం చేయొద్దన్నాడు? పాపం చేయొద్దన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఆజ్ఞ ఇచ్చి మీరు పాపం చేయొద్దురా అంటే ఇశ్రాయేలు జాతి ఆగిందా, పాపం చేసిందా? చేసింది. అంటే మానవ జాతికి స్వతహాగా ఉన్న లక్షణం ఏంటంటే, వీడు ఎన్ని దేవుడి మాటలు విన్నా పోయి మళ్ళీ ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపమే వీడి జీవితం. దేవుడి మీద ప్రేమ ఉండదు, దేవుడు ఆజ్ఞ అంటే భయం ఉండదు, పాపం చేస్తాడు. చేశారు. ఆజ్ఞలు ఇచ్చి ఆగండ్రా అంటే ఆగారా? ఆగలేదండి. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. పాపానికి వచ్చే శిక్ష మరణం. మరణం అంటే ఏంటి? ఏ మరణం? నీతిమంతుడికి మరణం రాదా? వస్తుంది. పాపికి మరణం రాదా? వస్తుంది. మరి ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం అంటే ఏ మరణం? 2వ మరణం, నిత్యాగ్ని దండన, నరకం. ఒక్కసారి అక్కడికి వెళ్ళటమే తప్ప తిరిగి వచ్చే అవకాశం లేదు. అంటే తన పిల్లలు తను పెట్టిన ఆజ్ఞను అతిక్రమించి వ్యభిచారం చేయొద్దురా, దొంగతనం చేయొద్దురా, పొరుగువాంది ఏదో ఆశించొద్దురా అంటే ఆ ఆజ్ఞలను మీరి నరకానికి పోతున్నప్పుడు దేవుడే మరలా ప్రేమతో ఒక అడుగు దిగాడండి. ఒక మెట్టు తానే దిగాడు. ఆజ్ఞలు ఇచ్చాను, పాటించమన్నాను, వీళ్ళు పాటించడం లేదు, పాపం చేస్తున్నారు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఈ మానవ జాతిని కాపాడడానికి అని 2వ ఆలోచన చేసాడు. ఆయనే ఒక అడుగు దిగుతున్నాడండి. మళ్ళీ ఒక మెట్టు దిగి, రైట్ మీకు ఆజ్ఞలు ఇచ్చాను కదా, ఆజ్ఞానుసారం బ్రతకమంటే మీరు ఆజ్ఞలు పాటించక పాపులైపోతున్నారు కదా,
సర్లే మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఏంటి అవకాశం అంటే, పాపం చేసిన వాడు పాపము పోగొట్టుకోవడానికి బలిని ప్రవేశపెడుతున్నాను. ఏ బలి? జంతు బలి, పక్షి బలి. ఇదిగో ఇది బలి ఇవ్వండి, మీరు చేసిన పాపాలు మీరు పోగొట్టుకోండి అన్నాడు. ఎంత మంచి అవకాశం ఇచ్చాడండి దేవుడు. విశ్రాంతి దినాన మీరొద్దు అన్నాడు. మీరారా? మీరలేదా? బైబిల్లో మీరారా? మీరారు. మీరినోళ్ళు ఆ రాళ్లతో కొట్టి ఏం చేశారు? ఆ రోజు చంపేశారు. చచ్చినోడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి? పోయాడు నరకానికి. ఇలా చాలామంది నరకానికి పోతున్నారు. ఆజ్ఞకు ఆగక, ఆజ్ఞను పాటించక నరకానికి పోతుంటే దేవుడే సర్లే మీ సంగతి నాకు తెలుసు, మీరు పాపం చేస్తున్నారు కదా, నేనే ఒక అవకాశం ఇస్తున్నాను మీకు అని, రే జంతువును బలివ్వండి. వ్యభిచారం చేశారా? బలివ్వండి. నరహత్య చేశారా? బలివ్వండి. బలిచ్చి మీ పాపాలు ఏం చేయాలి? పోగొట్టుకోండి అన్నాడు. జాగ్రత్తగా వినాలి ఇది. బలిచ్చి ఏం చేయాలి? పాపాలు పోగొట్టుకోండి. బలి ఎలా ఇవ్వాలి? ఎలా ఇమ్మన్నాడు తెలుసా బైబిల్లో? బలి ఇవ్వండి అంటే ఓ జంతువుని పట్టుకొచ్చి ఆ పాస్టర్ అక్కడ ఉన్న యాజకుడికి ఇచ్చేసి మీరు నరికేయండి నేను పాపం చేశానంటే కుదరదు. బలిచ్చేటప్పుడు బలి ఎలా ఇవ్వాలో రాశాడు. బైబిల్ చూపిస్తాను, మీరు వీడియో రెడీ చేయండి అన్న. వీడియో రెడీయా? మీరు టైం లేట్ చేయొద్దు, వీడియో రెడీగా ఉండాలి. లేవికాండం చూడండి, బైబిల్ తీయండి అందరూ. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు నరకానికి వెళ్ళిపోకుండా బలివ్వండి, జంతువును బలివ్వండి అని ఆజ్ఞ ఇచ్చి ఆ బలి ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. మొదటి అధ్యాయం లేవికాండం, మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూసుకోండి. లేవికాండం మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించున్నది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, అతడు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లంటే అంతకుముందు త్రోసివేయబడ్డాడు పాపంతో. దేవుడి సన్నిధిలో నిలబడడానికి వాడికి అర్హత లేదు, ఎందుకంటే వాడు పాపి. కానీ ఇప్పుడు నువ్వు అంగీకరించబడ్డానికి ఒక అవకాశం ఇస్తున్నాను. అతడు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. ఆ జంతువుని తీసుకొని రావాలి. మేకను బలిస్తున్నావా, గోవును బలిస్తున్నావా, పక్షిని బలిస్తున్నావా, నువ్వు తీసుకొని రావాలి. ఎక్కడికి? యెహోవా మందిరపు ఆవరణంలో ఉన్న ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరికి దానిని తీసుకొని రావాలి. 4వ వచనం జాగ్రత్తగా వినాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అండర్లైన్ చేయండి. ఇప్పుడు వీడేదో పాపం చేశాడండి. ఆ పాపం పోగొట్టుకోవడానికి జంతువును బలివ్వడానికి తెచ్చాడు. బలివ్వడానికి తెచ్చినప్పుడట ఆ జంతువుని ఎలా బలివ్వాలట? ఏ జంతువు అయితే వీడి పక్షాన వీడు పాపం చేసినందుకు బలైపోతుందో ఆ బలైపోతున్న ఆ జంతువు తల మీద ఏముండాలి? తన చెయ్యి ఉండాలి. అప్పుడు ఆ జంతువును నరకాలి. అంటే చచ్చిపోతున్న జంతువు నెత్తి మీద వీడెందుకు చేయి పెట్టాలి? వీడింది చేపట్టాలంటే నేను చేసిన పాపానికి, నేను చేసిన దోషానికి, నేను చేసిన అపరాధానికి నేను బలవ్వాలి. నా ప్లేస్లో ఎవరు బలవుతున్నారు? ఇప్పుడు జంతువు బలవుతుంది. జాగ్రత్తగా వినండి, జంతువు బలవుతుంది. చెయ్యి పెట్టి నరకాలి. తర్వాత అక్కడ చదవండి. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. జాగ్రత్తగా వినండి. అతని పక్షముగా అంటే వీడు చావాల్సిన ప్లేస్లో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అక్కడ జంతువు చచ్చిపోతుంది. జాగ్రత్తగా వినండి. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన నేరం, నువ్వు చావాలి. కానీ నిన్ను చంపుకోవటం దేవుడికి ఇష్టం లేక, నువ్వు పాపం చేసావు కదా, జంతువును బలిచ్చి నీ పాపాన్ని కడుక్కొని నువ్వు పరిశుద్ధుడుగా ఉండరా, నీవు చేసిన పాపాన్ని జంతువు రక్తంతో కడిగేస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ప్రారంభం. మాట అడుగుతాను,
జంతువును బలివ్వరా అన్నప్పుడు మామూలుగా బలివ్వకుండా నెత్తి మీద ఏం పెట్టమన్నాడు? చెయ్యి ఎందుకు పెట్టమన్నాడు మీరు ఆలోచించాలి. చచ్చిపోయే జంతువు నెత్తి మీద చెయ్యి ఎందుకు పెట్టమన్నాడు? పోనీ ఆ చచ్చిపోతున్న జంతువు ఎలా చచ్చిపోతుందో చూద్దాం. ముందు ఎందుకు చెయ్యటమన్నాడో మీకు తెలియాలి అంటే ఆ జంతువు బలిచ్చినప్పుడు, నరికినప్పుడు ఎలా చచ్చిపోతుందో మీకు తెలియాలి. వీడియో ప్లే చేయనా త్వరగా. సౌండ్ డ్రాప్ అయినా పర్లేదు నాన్న, బొమ్మ చూపించండి చాలు. ఏమంటే మీరు జాగ్రత్త చూడాలి. జూమ్ చేయనన్నా, ఒక లైట్ ఆపడానికి అవుతే ఆపండి. ఏమంటే మీరు ఈ విజువల్ జాగ్రత్తగా చూడాలి. విజువల్ చాలా జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఆపునన్నా. జంతువును బలేస్తున్నారండి, నరుగుతున్నారు. ఎలా నరుగుతున్నారు చూడండి. ప్లే చేయి. అది చూడండి, నరికారు, తలా బొండం వేరైపోయింది, రక్తం కారుతుంది. జంతువు చచ్చిపోయేటప్పుడు అండి, సౌండ్ వద్దులే నన్ను ఆపేయండి. జంతువు చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోతుందో మీరు చూడాలి. ఎలా చచ్చిపోతుందో చూడాలి. వెళ్దాను ఇంకా ముందుకెళ్ళి. నేను ఫార్వర్డ్ అన్నప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. రైట్. ఏమండి చూద్దరు కానీ ముందుకెళ్ళేసరికి చూడండి, ఆ కింద పడిపోయిన జంతువు చూసారా? కింద పడిపోయింది ఏం జరుగుతుంది చెప్పండి. అది నరికిన తర్వాత ఏం జరుగుతుంది? కొట్టుకుంటుంది. అది కాళ్ళు ఎలా కొట్టుకుంటుంది చూడండి. కొట్టుకొని చచ్చిపోద్ది. ప్లే చేయి. ఇప్పుడు ఇంకో మేకను నరుగుతారు చూడండి జాగ్రత్తగా. ఇది దీన్ని చూడండి, అదిగోండి. ఆ పక్కన చూడండి, ఆల్రెడీ నరికారు. అది ఎలా కొట్టుకోవడం చూడండి కింద పడి. అదిగోండి అది. ఆ వెనకాల చూడండి, అది ఆల్రెడీ తల నరికేసిన వెనకాల ఉన్నది చూడండి. అదిగో రక్తం చూడండి. దీన్ని నరకగానే రక్తం చూడండి ఎలా చిందుతుందో. అదండి, అది ఎలా కొట్టుకోవడం చూడండి. మీరు ఇవి ఎందుకు చూపిస్తున్నాడు మీకు తర్వాత అర్థమవుతుంది. ఎలా కొట్టుకుంటుంది జీవి తల నరికితే మీకు తెలియాలి. అది చూడండి ఎన్ని అవస్థలు పడుతుందండి, ఎంత బాధ అనుభవిస్తుందండి. అది నా ప్రాణం ఎందుకు పోతుందని ఎలా కొట్టుకోవడం చూసారా? ఇప్పుడు చూడండి, ఇది ఇంకా పెద్ద ఇది కొంచెం పెద్దదండి, బలంగా ఉంటుంది. ఫార్వర్డ్ చేయను, కొంచెం ఫార్వర్డ్ చేయి, కొంచెం ఫార్వర్డ్ చేయి, ముందుకి ఫార్వర్డ్ చేయి, ఫార్వర్డ్ అండి. అదిగోండి ఇలా బలిస్తారండి. ఇంకా కొంచెం ఫార్వర్డ్ చేయనన్నా ముందుకి కొంచెం. ఇది చూడండి ఇక్కడ, ఇది చూడండి జాగ్రత్తగా. అసలు అది నరికేస్తారని తెలిసి చూడండి, అది చచ్చిపోవడానికి ఒప్పుకోవట్లేదండి. అదిగో నన్ను ఎందుకు చంపుతారు చూసారా? ఎలా కొట్టుకోవడం చూసారా? అది చూడండి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు అదండి, అదిగో కొంచెం ఫార్వర్డ్ చేయనన్నా, కొంచెం ముందుకెళ్తే బాగా విపరీతం కొట్టుకుంటుంది నన్ను మేక. ఇది చూడండి, అది చూడండి అసలు. అదండి, అదిగో చూడండి, చూసారండి అది ఎలా కొట్టుకోవడం చూడండి తల నరికిన తర్వాత. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలు నాన్న, లైట్లు వేయండి, ఆపండి ప్రొజెక్టర్. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చూపించానంటే, ఒకప్పుడు దేవుడు పాపం చేసిన వాడిని జంతువును బలివ్వరా అన్నాడు. బలివ్వడానికి తీసుకొచ్చిన ఆ జంతువు నెత్తి మీద ఏం పెట్టమన్నాడు? చేయి పెట్టమన్నాడు. అలా వాడు చెయ్యింది, ఇలా వాళ్ళు నరికేశారు. అలా కింద పడి కొట్టుకుంటుంటే ఈ పాపం చేసిన వాడి నిమిత్తం కదా చచ్చిపోయింది. ఈ పాపం చేసిన వాడి నిమిత్తం కదా అది అలా కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటున్నప్పుడు, రక్తం చిందుతున్నప్పుడు దాని వేదన చూసి, దాని బాధ చూసి, అది పడుతున్న ఏమంటే ఆ పెయిన్కి, ఆ బాధకి వీళ్ళు ఏం కలగాలి చెప్పండి? పశ్చాత్తాపం కలగాలి. నేను రాత్రి వ్యభిచారం చేయడం వల్ల కదా ఈ ప్రాణం ఇలా పోయింది, గిలగిలా కొట్టుకుంటే నా నిమిత్తం కదా చచ్చిపోయింది. నేను తప్పు చేయటం ఏంటి, నేను పాపం చేయటం ఏంటి, నా కోసం అది అన్ని బాధలు అనుభవించడం ఏంటి? చిచ్చే, ఇక నేను తప్పు చేయకూడదు. నేను పాపం చేయటం ఏంటి, అది చచ్చిపోవడం ఏంటి? నేను పాపం చేయటం ఏంటి, ఆ జీవి అలా చచ్చిపోవడం ఏంటి అని జీవి మరణాన్ని చూసి, నెత్తి మీద చేయి పెట్టి నరుకుతున్నప్పుడు ఆ నరకబడిన జంతువు పడుతున్న బాధను చూసి పాపం చేసిన వాడిలో మారు మనస్సు రావాలి. బట్టి పశ్చాత్తాపం పొంది మీరేక మీదట ఏం చేయకూడదు?
పాపం చేయకూడదు అన్నారు. ముందేమో ఆజ్ఞలు ఇచ్చి పాపం చేయొద్దురా అన్నాడు, ఆగలేదు. తర్వాత జంతువులు బలేసి పాపం చేయొద్దురా అన్నాడు, ఆగారా? మీరు బాగా వినండి. జంతువు చచ్చిపోయింది కదా అని భయంతో, జంతువు చచ్చిపోయింది కదా అని బాధతో పాపాలు ఆపేశారు అనుకుంటున్నారా? మనిషి గర్వాంధుడండి, మనిషి కఠినమైన వాడండి, మనిషి మూర్ఖుడండి. జంతువు చచ్చిపోతున్నా, జంతువు ప్రాణాలు విడుస్తున్నా, జంతువు ఎంత బాధపడుతున్నా పాపం చేయటం మాత్రం మానలేదండి. చచ్చిపోనివ్వండి, అది అలా కొట్టుకొని చావనివ్వండి, నేను మాత్రం మూర్ఖుణ్ణి, నేను మాత్రం పాపాలు మానేను, నేను మాత్రం నేరాలు మానేను, పాపం మీద పాపం చేస్తాను, పాపం మీద పాపం చేస్తాను, పాపం మీద పాపం చేస్తాను, జంతువులను చంపుతాను, జంతువులను చంపుతాను అనేసరికండి ఇక జంతు బలిని ప్రవేశపెట్టిన దేవుడు విసిగిపోయాడండి. ఒరేయ్ మీకొద్దు, మీ బలులొద్దు, మీరు మారతారని బలిని ప్రవేశపెడితే వీళ్ళు ఎలా ఆలోచించారు తెలుసండి? బాగా వినండి. వీళ్ళ పాపాలు మాన్పించడానికి దేవుడు బలిని ప్రవేశపెడితే వీళ్ళు ఎలా ఆలోచించారో తెలుసా? ఓహో, పాపం చేస్తే నేను చచ్చిపోను అన్నమాట. పాపం చేస్తే నా కోసం చచ్చిపోవడానికి ఏముంది? ఇప్పుడు జంతువు ఉంది, నేను పాపం చేస్తాను, జంతువును బలేస్తాను, పాపం చేస్తాను, నేను మాత్రం మారను, నా పాపాలు నావే, నా బ్రతుకు నాదే, నా జీవితం నాదే, నిమిత్తం జంతువులు బలేసేస్తాను. ఎంత దారుణంగా తయారయ్యాడంటేనండి మనిషి. ఏమండి, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, తెలుసా మీకు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే తెలుసా? అందులో ఒక ఆయింట్మెంటు, ఏమన్నా ఒక డెటాల్ బాటిల్, ఏమన్నా గాయాలు తగిలితే కట్టడానికి ఒక బ్యాండేజు, ఇవన్నీ కలిపి బాక్స్ ఉంటుంది, ప్లస్ గుర్తుంటుంది దాని మీద, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటారు. దేనికోసం పెట్టారు బస్సులో చెప్పండి? అది ప్రమాదవశాత్తు బస్సుకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే గాయాలైన వాడు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళే లోపు చచ్చిపోతాడు కనుక, రక్తం కారిపోతే ఈ లోపు కట్లు కట్టడానికి అది పెట్టారు, అంతేనా? ప్రమాదవశాత్తు జరిగితే కట్లు కట్టడానికి, అది ప్రమాదం జరిగినప్పుడు వాడుకోవడానికి అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అంతే తప్ప ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది కనుక నేను కిటికీలో దూకేస్తానంటే, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది కనుక నేను అద్దంలోంచి చెయ్యి బయటకట్టి చెయ్యి ఎరగొట్టేసుకుంటాను, ఎందుకంటే వైద్యం చేయించుకోవడానికి బాక్స్ ఉంది కదా అన్నాడు అనుకోండి, వాడిని ఏమన్నా చెప్పండి, మంచోడా మూర్ఖుడా? మీరు చెప్పండి. మూర్ఖులు చేసే పనులు ఇవి. వైద్యం ఉంది కదండి, నేను మరి దెబ్బలు తగిలించుకుంటాను, మీరు నాకు వైద్యం చేయండి. ఎలాగుంది ఇది? అలా తయారైంది ఇశ్రాయేలు జాతి, మానవ జాతి. పాపాలు మాన్పించడానికి దేవుడు ఆయన బలులను ప్రవేశపెడితే పాపం చేయటం అలవాటుగా మార్చుకుని నేను పాపం చేస్తాను, జంతువుని బలేస్తాను. మారాడా? పెరిగిపోయాడా? పాపాల్లో పెరిగిపోయాడండి. పెరిగిపోయిన ఈ మానవ జాతిని, జాగ్రత్తగా వినండి, పెరిగిపోయిన ఈ మానవ జాతిని, పాపాలు చేయటంలో పెరిగిపోయిన మానవ జాతిని ఇశ్రాయేలు గ్రంథం, ఇశ్రాయేలుకి ఏమండి, ఇశ్రాయేలులకు బలులను ప్రవేశపెట్టిన దేవుడు అండి. ప్రవక్త కాలానికి వచ్చేసరికి, యెషయా గారి కాలానికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఒకసారి యెషయా గ్రంథం తీయండి, మొదటి అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11 అండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసం, అసహ్యం రా, మీ బలులు నాకు అసహ్యం అంటున్నాడు. వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు, అది చావటం నాకు ఇష్టం లేదు, నువ్వు మారటం నాకు ఇష్టం. నువ్వు మారకపోగా నా దగ్గరకు జంతువులు పట్టుకేసి బలేసి ఇదిగో నేను నీకు బలివేస్తున్నాను కదా, నీకు నైవేద్యం ఇస్తున్నాను కదా అంటున్నావు కదా, ఆ కోడెల రక్తం, మేకపోతుల రక్తం, గొర్రెపోతుల రక్తం అందు నాకు ఏం లేదు అంటున్నాడు. అంటే ఏమండి, దేవుడికి ఆ జంతువులు అలా బలేయటం ఇష్టం లేదా? ఇష్టం లేదు. మరి ఆ జంతు బలిని ఎందుకు ప్రవేశపెట్టాడు వాళ్ళ మధ్యలో? మారతారని. మారకపోగా వీడేం చేస్తున్నాడు? విస్తారమైన పాపాలు చేసి విస్తారమైన బలులు వేస్తున్నాడు దేవుడికి. ఇప్పుడు బలులను కోరేవాడా దేవుడు? జంతువులు చచ్చిపోవడం ఇష్టమా, మనిషి మారటం ఇష్టమా? మీరు చెప్పండి. మనిషి మారాలి. అప్పుడప్పుడు మనలో కూడా ఉంటారులేండి కొంతమంది భక్తులు, బాగా పెద్ద పెద్ద పాపాలు చేసి పాస్టర్ గారికి పెద్ద కాను కట్టుకుని వస్తాడు. పాస్టర్ గారు
మా కోసం ప్రార్థన చేయండి, ఇదిగోండి పెద్ద కానుక అంటే ఇప్పుడు కానుకిస్తే దేవుడు పొంగిపోతాడా నిన్ను బట్టి? నీ బ్రతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ పాపాలు మారకుండా నేను కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, బ్రతుకును మార్చుకోను, ఇదేంటి జీవితం అండి? నీ అర్పణ పరిశుద్ధమైందై ఉండాలి. అర్పణే పరిశుద్ధంగా ఉండాలంటే అర్పణ అర్పించేవాడు ఇంకెంత పరిశుద్ధుడై ఉండాలి? పరిశుద్ధతకు తావు లేని ఏ అర్పణ దేవుడు అంగీకరించడు. మరలా చెప్తున్నాను, దేవుడు అనగానే చాలా తక్కువ అర్థమయ్యాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండండి. ఎలా పరిశుద్ధంగా ఉండాలంటే మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండండి. మీ మొత్తం టోటల్, మీ మాట, మీ వేషధారణ, మీ భక్తి జీవితం, మీ జీవితంలో జరుగుతున్నవన్నిటిలోనూ నాకు పవిత్రత కనపడాలన్నాడు. అది దేవుడంటే, అది దేవుడంటే. యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, అది వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొడితే వస్తుంది. ఎవరు పరిశుద్ధులు అని 3 భాగాలు మాట్లాడాను. ఇప్పుడు గంట 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 అంటే పరిశుద్ధుడు అనగానే ఎలా ఉండాలో మాట్లాడాను, ఎలా ఉండాలో చెప్పాను. బైబిల్లో ఉన్న వచనాలు ఆయా సందర్భాలు చూపించి దేవుడు దేంట్లో పరిశుద్ధత కోరుకుంటున్నాడు, ఎలా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు అని బైబిల్లో ఉన్న పరిశుద్ధుల స్వభావాలన్నీ చెప్పాను. మీరు బాగా వినండి, బైబిల్ను బాగా చదవండి, బాగా ధ్యానించండి. అప్పుడు కానీ దేవుడు మనకి పరిపూర్ణంగా అర్థం కాడు. మీ బల్లో నాకెందుకు, మీ అర్పణ నాకెందుకు, ఏదిమ్మన్నా మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండి ఇమ్మన్నాను కదా. మీలో పరిశుద్ధత లేనప్పుడు మీరు తెస్తున్నవి నాకెందుకు, పాపాలతో తెస్తాను మీ అర్పణలో నాకెందుకు ఎంత బాధపడ్డాడు తెలుసండి దేవుడు. మీరు 13వ వచనం చూడండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అహాస్యము పుట్టించు, అసహ్యము పుట్టించు. ధూపార్పణమును ఇక తేకుడి. అమావాస్య విశ్రాంతి దినముల సమాజపు కూటములు ప్రకటనలు జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్తజాలను. అది పాపులు గుంపుగా కూడి నీకు పాటలు పాడేస్తావంటే ఎవడకు కావాలరా నీ పాటలు అన్నాడు దేవుడు. పాపులు గుంపు కూడి చేస్తున్న ఉత్సవ సమాజమును నేను వార్చను, నాకు ఇష్టం లేదు. ఏదైనా ఉంటే పరిశుద్ధంగా ఉండి చెయ్యి, పవిత్రతతో ఉండి చెయ్యి, జీవితాన్ని పవిత్రంగా పెట్టుకుని చెయ్యి. ఆ దేవుడికి ఏమిచ్చినా పాపుల గుంపు వద్దు, మీరు చేసేవేవి నాకు వద్దు అంటున్నాడు. ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు చూసారండి. అసలు ఏమన్నాడు తెలుసా? డైరెక్ట్గా కిందకి వెళ్ళేసరికి దేవుడు ఆ 16వ వచనం 17వ వచనం చూస్తేనండి. 16వ వచనం చూడండి. 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోనండి. మీరు నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? మేలు చేయటం నేర్చుకోండి, పాపాలు చేయటం మానేయండి, పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోండి. అసలు మీరు పాపం చేస్తూ ఈ బలులు పట్టుకుని, ఈ అర్పణలు పట్టుకుని, ఈ ధూపార్పణలు పట్టుకుని, ఈ నైవేద్యాలు పట్టుకుని ఎవడు మిమ్మల్ని నా సన్నిధికి రమ్మంటున్నాడు? పైన చూస్తే ఆశ్చర్యం అండి నిజంగా. అది 12వ వచనం అనుకుంటాను చూడండి. 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును. బబ్బబ్బబ్బబ్బా, ఏం డైలాగ్ అండి. పాపం చేస్తూ ఎవడరా రమ్మంటున్నాడు నా సన్నిధికి? నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడో. ఇదే డైలాగ్ పాస్టర్ గారు వేస్తే అండి, చెప్పండి. పాపులను ప్రేమిస్తాడండి దేవుడు. ఎప్పుడు ప్రేమిస్తాడండి దేవుడు. ఎప్పుడు ప్రేమిస్తాడంటే తెలియక పాపం చేసిన వాడిని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, మార్చుకుంటాడు. గుడికి రానాయన ఇది పాపం అని చెబుతాడు. వచ్చిన తర్వాత కూడా చేస్తుంటే, పాపం మీద పాపం చేస్తుంటే, బలి మీద బలేస్తుంటే, పాపాన్ని మానుకోకుండా గుడికి వస్తుంటే ఎవడరా నిన్ను రమ్మన్నవాడు? తెలియనప్పుడు చేసావు ఇవన్నీ, తెలియనప్పుడు చేసావు కనుక క్షమించాను, పరిశుద్ధిని చేశాను, పవిత్రుని చేశాను. అయినా బ్రతుకు మార్చుకోవా? బ్రతుకు మారదా? దేవుడండి, జాగ్రత్తగా వినండి. ఇది యెషయా గ్రంథం కాలానికి వచ్చేసరికి మనుషుల పరిస్థితి. బలిని ప్రవేశపెట్టి బలులేసి పాపాలు మానేయండి అంటే పాపాలు మానకుండా బలి మీద బలి వేసి దేవుడి సన్నిధికి వస్తుంటే ఆయన గద్దించిన సందర్భం అది. ఎబ్రీ పత్రికకు వచ్చేయండి. ఈ బలుల గురించి డైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా?
ఒరే బాబు, ఇక మీ బలులకు ఒక నమస్కారం, నేను బలిని ప్రవేశపెట్టాను కానీ ఆ బలులు మీ పాపాన్ని ఇక తీయవు, ఎందుకంటే మీరు పాపంలో బాగా పేట్రేగిపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. అసలు జంతువుల రక్తము పాపాలను తీసివేయుట. అదేంటది? పని చేయట్లేదా? మందు పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదో ఆలోచించాలి మీరు. ఎందుకు పని చేయట్లేదు? మందు ఎందుకు పని చేయట్లేదు? జంతువుల రక్తం అర్పించండి, నీకు ప్రాయశ్చిత్తం కలిగినట్లు దాని నిమిత్తం నేను నిన్ను అంగీకరిస్తాను, అది చచ్చిపోయింది కనుక నీ పాపాలు కడిగేస్తాను అన్నాడు ప్రారంభంలో. లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో. 59కి వచ్చేసరికి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయానికి వచ్చేసరికి నండి భయంకరమైన పాపాలు. 59వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా అయ్యే చెప్తాడు. టైం లేక దాటుకుంటూ వెళ్తున్నాను. ఏమన్నా అక్కడ మీరు పనిచేసిన ఆ జంతు బలి, యెషయా గ్రంథానికి వచ్చేసరికి బాబోయ్ మీ బలులకు ఒక నమస్కారం అన్న దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అంటున్నాడు అసలు ఆ జంతు బలి మీ పాపాలను తీసివేయుట. అంటే పని చేయట్లేదు. అది ఎందుకు పని చేయట్లేదు చెప్తాను. ఎందుకు పని చేయట్లేదో చెప్తాను. ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు కానీ ఇది మీకు అర్థం అవుతుంది. షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి. షుగర్ వచ్చిన కొత్తలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. రక్తం తీస్తాడు, షుగర్ చెక్ చేస్తాడు. చెక్ చేస్తే 200 ఉంటుంది. 200 ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తాడండి? నాయనా షుగర్ వచ్చింది నీకు, అప్పుడులాగా 3 పూటల ఇంత అన్నం తినడానికి కుదరదు, కొంచెం అన్నం తగ్గించాలి, రాత్రిపూట చపాతీలు తిను, స్వీట్లు లడ్డూలు కనబడితే టక్కమని లోపలేకు, ఇక నువ్వు తినే కాలం అయిపోయింది, నువ్వు ఏం తిన్నా షుగర్గా మారిపోతుంది కనుక షుగరు ఎక్కువైతే నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. చెప్తాడు. ఏమండి అప్పటి వరకు అన్నానికి అలవాటు పడిపోయి, స్వీట్లకు అలవాటు పడిపోయి, ఏది పడితే తినడానికి అలవాటు పడిపోయి ఈ ప్రాణం, నువ్వు షుగర్ వచ్చింది కనుక ఈ తింటే చచ్చిపోతావు అనగానే ఈ వింటన్న అతనిలో మొదట ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. మరి ఏంటండి పాస్టర్ గారు, ఏమన్నా డాక్టర్ గారు నాకేమీ మార్గం లేదండి అంటే ఆయన అంటాడు మార్గం ఉంది చిన్నదే. ఏంటి? ట్యాబ్లెట్ ఇస్తాను, పొద్దునోటి సాయంత్రం ఒకటి వేసుకో అంటాడు. అప్పటి వరకు భయపడినోడికి కాస్త ధైర్యం వస్తుంది. ఏంటి? అప్పుడప్పుడు 4 స్వీట్లు లోపలేసేసినా వేసుకోవడానికి ఏముంది ఇప్పుడు? ట్యాబ్లెట్. ఇప్పుడు చెప్పండి, ట్యాబ్లెట్ భయాన్ని పోగొట్టి తినడానికి ఆశను రేపింది. ఇంటికి వస్తాడు, ఏమన్నా డాక్టర్ గారు చెప్పాడు కనుక 4 రోజులు ఉంటాడండి అన్నం తినకుండా 3 పూట్ల. తర్వాత అంటాడు అమ్మ 4 లాగేస్తుందమ్మా నాకు ఆ చపాతీలు, అయ్యా కడుపు అంత తేలిపోతుంది, రాత్రి నిద్ర అట్లా పట్టికిరా ఇంత కంచండి అన్నం అంటాడు. ఉండలేడు, తినేస్తాడు. తినేసిన తర్వాత కాళ్ళు తిమ్మిరెక్కిపోతూ ఉంటాయి, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, నీరసం వచ్చి పడిపోతూ ఉంటాడు. ఏదో తేడా వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ చెక్ చేస్తాడు. చెక్ చేస్తే ముందు 200 ఉన్నది ఇప్పుడు ఎంత ఉంటుంది తెలుసా? 500 ఉంటుంది. తిట్టకుండా తిడతాడండి డాక్టర్ గారు. తిడతాడా డాక్టర్? తిడతాడు. మీకు బుద్ధి ఉందా? సిగ్గుందా? వయసు వచ్చింది కదా, చిన్నపిల్లడు, వాళ్ళు లడ్డూలు ఎందుకు తింటున్నావు, స్వీట్లు ఎందుకు తింటున్నావు, చాక్లెట్లు ఎందుకు తింటున్నావు, ఏ స్వీట్ పడితే అది ఎందుకు తింటున్నావు, భోజనం అంతంత ఎందుకు తినేస్తున్నావు, చెప్పాను కదా షుగర్ ఎక్కువైతే చచ్చిపోతావు అనేసరికి మొహం కింద పెట్టుకునేలాగా డాక్టర్ గారు తిడతా ఉంటే ఇలా కింద ఉంటాడండి. ఏమన్నా నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదండి. హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి మరీ డాక్టర్ గారితో తిట్టించుకుంటాడు. కానీ చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఒక్క మాట అంటే పడ్డావు. చర్చికి డబ్బులు ఇచ్చి వస్తున్నావా, ఫ్రీగా వస్తావా? ఫ్రీగా. అక్కడ డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి తిట్టినా ఊరుకున్నాడు. ఇక్కడ పాస్టర్ గారు నీ బ్రతుకు పోగలేదు ఒక్క మాట అన్నాడు అనుకోండి, పక్కన ఏమైనా చర్చిలు ఉంటే చూడండి ఈ పాస్టర్ గారు బాగోలేదు తిడతాడు. ఇదేం విశ్వాసులు అర్థం కదండి. అంటే సేవకుడు ఒక గద్దింపుకు కానీ, సేవకుడు గద్దింపును తీసుకోవడానికి కానీ సిద్ధంగా లేవు ఈరోజు హృదయాలు. అందుకే ఆత్మీయ జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండిపోతాయి. సేవకుడు గద్దింపు, వాక్యం ద్వారా వచ్చే గద్దింపు మనకి క్షేమాన్ని ఇస్తుంది, మన కుటుంబాన్ని నిలబెడుతుంది, బాగు చేస్తుంది, మనలో ఉన్న తప్పులను సరిచేస్తుంది. జాగ్రత్తగా వినండి. డాక్టర్ గారు 500 షుగర్ వచ్చిన తర్వాత నీ పని అయిపోయింది, ముందు 2 పూట్లన్నా అన్నం తినమన్నాను, అసలు నువ్వు ఒక్క పూట అన్నం తిన్నా పోతావు అంటాడు. మరి ఏం చేయాలండి? పొద్దున్న రాగిజావ తాగు, మధ్యాహ్నం చపాతీ తిను, రాత్రి యాపిల్ పండు తిని పడుకో, అయిపోయింది నీ జీవితం అంటాడు.
అప్పుడు అడుగుతాడు, డాక్టర్ గారు ఏంటంటే మరి 500 షుగర్ అంటే నేను కళ్ళు తిరిగిపోతానండి, కళ్ళు పోతాయట, ఎక్కడన్నా గాయం అయితే తగ్గదట, ఏళ్ళు తీసేస్తారట, కాలు తీసేస్తారట, నేను చచ్చిపోతానట, మరి ఏంటంటే మార్గం అంటే, అప్పుడు అంటాడు, ముందు ట్యాబ్లెట్ ఇచ్చాను కదా, పనిచేయట్లేదు, ఇక చివరి అస్త్రం, ఒకే ఒక అస్త్రం ఉంది. ఏంటది? ఇంజక్షను. పొద్దున్న తినడానికి ముందు ఈ పొట్టను ఈ పక్కన పొడుచుకో, మధ్యాహ్నం తినేటప్పుడు ఈ పక్కన పొడుచుకో, 2 పక్కల పొడుచుకుంటే కానీ అన్నం తినకంటాడు. ఇంకా రాత్రికి ఎక్కువైపోయిందంటే వెనకాల పొడుచుకో, ఇంకా పొడుచుకోవడమే నీ జీవితం అంటాడు, అంతే. అప్పుడండి వీళ్ళు ముందు చచ్చిపోతావా, 500 షుగర్ వస్తే కాలు తీసేస్తారు, ఏళ్ళు తీసేస్తారు అన్నప్పుడు కలిగిన భయం, పర్లేదు ఇంజక్షన్ ఉందని, కానీ మళ్ళీ ఏమవుతుంది లోపల, మళ్ళా ధైర్యం, పర్లేదులేండి అప్పుడప్పుడు వేసేయచ్చుకర్లేదు, ఏముంది పొడుచుకోవడానికి, ఇంజక్షన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మందులు మనిషిని భయపెడుతున్నాయా, మందులు ఏమంటే మనిషిని బాగు చేస్తున్నాయా, మందు ఉంది కదా అని బాగా రోగాలు తెచ్చుకోవడానికి మార్గాలుగా మారాయా? మీరు చెప్పండి. నేను అన్నం తినేటప్పుడు అండి పాపం ప్రేమతో పెడతారండి మాకు చాలామంది సేవకులు కదా, కొంచెం బాగా తినాలని ఇంత అన్నం వేసుకుని వస్తారు. నాకు తెలుసు కథ మొత్తం, ముందే అందులో సగం తీసి పక్కన పెడతాను, వద్దమ్మా నేను తిన్నంటే, లేదు అది ఎంత మరీ కొంత అన్నం తింటే ఎలాగని అంటే, ఎక్కువ అన్నం తింటే లోపల స్టోరేజ్ అయిపోయి ఏం జరుగుతుందో నాకు తెలుసు, తిన్నాం ఇంతే. ఇప్పుడు భోజనం చేసి వచ్చాను నేను, ఇంతే. తినటం వల్ల నువ్వు ఎంతైతే తిండి తింటావో అంత శరీర శ్రమ ఉంటే తిను, నో ప్రాబ్లం. శరీరానికి శ్రమ లేనప్పుడు ఎక్కువగా తినేయటం వల్ల అదంతా గ్లూకోజ్ షుగర్గా పేరుకుపోయి రోగంగా కన్వర్ట్ అవుతుంది, అంతే. తిండి మార్చుకుంటే రోగాలన్నీ పోతాయండి. అన్నిటికీ కారణం తిండే. తిండి ఏమంటే ఒక కార్టూన్ చదివానండి, ఏమంటే డాక్టర్ గారు నేను సన్నబడాలి, నాకు షుగర్ పోవాలి, నాకు రోగం పోవాలి అంటే నేను ఏం చేయాలండి అని పేషెంట్ డాక్టర్ గారిని అడుగుతున్నాడు. డాక్టరు ఒకే ఒక సూత్రం చెప్పాడు, నేను చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను చెయ్యి అన్నాడు. చిన్న ఎక్సర్సైజ్, నువ్వేం చేయొద్దు, చిన్న ఎక్సర్సైజ్ చేయి, మొత్తం నీ రోగాలు పోతాయి, నువ్వు సన్నగా అయిపోతావు అన్నాడు. ఇదేదో బలిగా ఉందండి. అంటే ఏంటంటే రోజుకు 3 సార్లు తల ఇలా ఊపు అన్నాడు. ఏంటి రోజుకు 3 సార్లు తల ఇలా ఊపితే సన్నగా అయిపోతాను, నా రోగాలు పోతాయంటే, ఇదేంటండి ఎవరో చెప్పలేదంటే, అవును మరి ఇది సూపర్ ట్రిక్ అన్నాడు. ఎప్పుడెప్పుడు చేయాలండి అంటే, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు ఇలాగ అనమన్నాడు, మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు ఇలాగా, రాత్రి భోజనం పెట్టేటప్పుడు ఇలాగా, మొత్తం పోతాయి అన్నాడు. ఎలాగుంది ఎక్సర్సైజ్? రోజుకు 3 సార్లు ఇలాగ అంతే, అన్నీ పోతాయి అన్నాడు. మనం ఇలాగంటామా? కళ్ళు ఇలా చూస్తూ ఉంటాయి, ఇలాగనమంటే ఇలా చూస్తూ ఉంటాయి, ఇంకేమున్నాయి వేసేద్దాం లోపల. ఇశ్రాయేలు జాతి అంతా అలా తయారైందండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. ఎందుకంటే వీడు ఒక పాపం చేస్తే ఒక జంతువు, జాగ్రత్తగా వినండి, ఎందుకు తీయలేకపోయింది జంతు రక్తం వాళ్ళ పాపాలని అంటే, ఒక పాపం చేస్తే ఓ జంతువుని బలేస్తాడు, ఓ పాపం చేస్తే ఓ జంతువుని బలేస్తాడు. వీడు రోజుకు 100 పాపాలు చేస్తున్నాడు, 100 జీవులు బలేయగలడా? వేయుడు. పోనీ బలేయడానికి ఎప్పుడు వస్తున్నాడు? టైం అయిపోయింది. బలేయడానికి ఎప్పుడు వస్తున్నాడు? అక్కడ మీరు చదువుకున్నారు, ఎప్పుడు వస్తున్నాడట? ఏటేటా అన్నాడు. అంటే బలేయడానికి ఎప్పుడెప్పుడు వస్తున్నాడు దేవుడి సన్నిధికి? సంవత్సరానికి ఒకసారి. జాగ్రత్తగా వినండి, సంవత్సరానికి ఒకసారి ఏటకి బలేయడానికి వస్తే సంవత్సర కాలంలో వాడు ఎన్ని పాపాలు చేసి ఉంటాడు మీరు చెప్పండి. ఎవరైనా కాల్కులేటర్ తీసుకోండి బాబీ, టక్ మన కొట్టాలి, పాపాల లిస్ట్ చెప్తానంటే జాగ్రత్తగా వినండి. వీడు సంవత్సరానికి ఒక్కసారి ఒక జంతువును పట్టుకొచ్చి బలేస్తే వీడు సంవత్సర కాలం అంతా చేసిన పాపాలన్నీ ఒక బలితో పోతాయా? మినిమం రోజుకండి యావరేజ్ని 10 పాపాలు చేస్తాడు అనుకుందాం మనిషి. ఎన్ని? 10 పాపాలు చేస్తారండి అని అనుకుంటారేమో. లెక్కెడితే 100 ఉంటాయి, కానీ చిన్నదేశాను నేను మీకు. ఎదుగుడు కళ్ళుతో పాపం, మాటతో పాపం, ఎవడన్నా చూస్తే చాలు ఆడు ఊహల్లో పాపం, మోహపు చూపుతో చూడొద్దురా అంటే లోపల ఈడు సినిమాలు వేసుకుంటూ ఉంటాడు, లోపల అన్ని పాపాలే. ఊహల పాపం, మాట పాపం, కళ్ళు పాపం, చూపు పాపం, అంత ఈడు నిలువెల్లా వీడి జీవితం అంతా పాపం. రోజుకు 10 పాపాలు వేసుకుందాం. రోజుకు 10 అంటే నెలకి ఎన్ని అవుతాయి చెప్పండి? 300 అవుతాయి, అంతే కదండి. రోజుకు 300 అంటే సంవత్సరానికి ఎన్ని అయినాయి? 3600 పాపాలు చేసి జీవులు ఎన్నాటిని పట్టుకు రావాలి? ఇప్పుడు 3600 జీవులను తేవాల్సిన వాడు లింగుమంటూ ఒక జంతువుని వేసుకుని వచ్చాడు అక్కడికి. అప్పుడు అంటున్నాడు, బాబు నీ పాపపు కోపం ఎక్కువ, నువ్వు ఇచ్చిన బలి
తక్కువ. ఇప్పుడు ఈ జంతు రక్తం నీ పాపాలను తీసివేయట అసాధ్యం, పో నరకానికి అన్నాడు. రెడైపో నరకానికి అన్నాడు. అంటే జంతు బలిని ప్రవేశపెట్టిన దేవుడండి జంతు బలి ద్వారా మనుషుల పాపాలను తీసివేయలేకపోయాడు, ఆపలేకపోయాడండి. మనిషి ఆగటం లేదండి పాపాల దగ్గర. చెప్పాను కదా, దేవుడు ప్రేమమయుడు, దయామయుడు. చివరిగా ఒక అవకాశం ఇస్తున్నాను నీకు, ఇక లాస్ట్ డెడ్ అండి ఇది. ఇక ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నవా, నీ పాపాలను తీసివేయడానికి ఇక దిక్కు లేదు. ఏంటయ్యా చివరి అవకాశం అంటే, ఇప్పుడు నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని మీ కొరకు బలేస్తాను. ఇది చిట్ట చివరి బలి, చిట్ట చివరి నా ప్రయత్నం. ఈ బలిని కూడా నువ్వు కాలదనుకున్నావంటే, ఈ రక్తం వలన నీ పాపాలు కడుక్కోకుండా నీ పాపాలు కనుక చేసుకున్నావంటే ఇక నీకు కాపాడే దిక్కు లేదు. ప్రపంచ మానవాళికి దేవుడు చేస్తున్న చివరి ప్రయత్నమే యేసుక్రీస్తుల వారి శిలువ యాగము. అందుకేనండి యేసుక్రీస్తుల వారిని మామూలుగా బలిస్తే మనిషి మారతాడండి. ఎందుకంటే వీడు జంతువు అలా గిలగిల గిలగిల గిల కొట్టుకుని చచ్చిపోతున్నా చూసి మారాడా? మారినాడు. యేసుప్రభు ఎక్కడో టక్కమని ఒకసారి తల్లరికేశారట రామప్రభుత్వం, అంటే మారతాడండి? మారడండి. ముందే చెప్పాడు తన కొడుకుతో, నాన్న మనుషులు మూర్ఖులు రా నాన్న, మనుషులను మామూలుగా చచ్చిపోతే మారరు. యేసుక్రీస్తుల వారి కోసం చచ్చిపోయాడు అంటాను, వార్త వచ్చినా మారరాళ్ళు. ఎందుకంటే కళ్ళ ముందు జీవి కొట్టుకొని చచ్చిపోతుంటేనే ఈ మారని మూర్ఖపు మానవ జాతి. నువ్వు మామూలుగా చచ్చిపోతే మారరు. నీ మరణాన్ని మరోలా డిజైన్ చేస్తున్నాను, నీ మరణాన్ని మరోలా రెడీ చేస్తున్నాను. ఎలా తండ్రి అంటే, నువ్వు చిత్రహింసలు అనుభవించి చచ్చిపోవాలి నాన్న. అలాగెందుకు చచ్చిపోవాలి తండ్రి? అలా చస్తేనే నీ శిలువ యాగాన్ని చూసి మనుషులు ఏం చేస్తారు? మారుతారు. మారు మనసు వస్తుంది. నువ్వు అలా చచ్చిపోతేనే మారుతారు, నువ్వు మామూలుగా చచ్చిపోతే మారరు నాన్న. సరే తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, మీ పిల్లల్ని కాపాడడానికి మీరు నా కొరకు ఎలాంటి బలిని సిద్ధం చేసినా ఆ బలిని నేను అంగీకరిస్తాను. ప్రజల కోసం నేను చచ్చిపోతాను. నేను పాటలు రాస్తూ ఉంటానండి, రెడీ చేయండి. మధ్యకాలంలో ఓ పాట రాశాను, తెలుగులో టాప్ సింగర్ అండి, బాగా పాడతాడు పాట. అలాంటి టాప్ సింగర్కి కొన్ని వేల రూపాయలు ఇచ్చండి, సుమారుగా 1,50,000 ఖర్చు పెట్టాం ఈ పాటకి. పాట చేశాం. ఏంటి పాట అంటే, ఇదిగో ప్రపంచ మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తుల వారు సిలువలో పడిన బాధలన్నీ కూడా పాటగా రాశాను. ఎందుకు ఆ బాధలు అంటే, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన నేరం, నువ్వు చేసిన భయంకరమైన అపరాధాలు, దోషాలు ఆయన మీద పడ్డాయి. నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఆయన నలిగిపోయాడు. అలా నలిగిపోవడానికే జగత్తు పునాది వేయబడక మునుపు నీ రక్షణ కోసం సిద్ధపడి జగత్తులోకి వచ్చి నీ కోసం బలైపోయాడు అని ఒక మంచి పాట త్వరలో యూట్యూబ్ ఛానల్లోకి వస్తుంది. ఈ పాటను మీరు చూద్దరు. కానీ శిలువ యాగము, జాగ్రత్తగా వినండి, శిలువ యాగము వెనకాల ఎంత చరిత్ర ఉంది. మామూలుగా యేసుక్రీస్తుల వారు చచ్చిపోతే మనిషి మారడని సిలువలో అంత దారుణంగా దేవుడు ఆయన్ని చంపి ఆయన మరణం ద్వారా సమస్త మానవాళికి ఏమనుగ్రహించాడు? రక్షణ. కారణం ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తుల వారు సిలువలో అలా చనిపోయాడో ప్రపంచ మానవాళికి అర్థం కాక హేళన చేస్తున్నారు. ముందటి తరాలలో, ముందటి మానవ జీవితాలలో దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి మనిషిని మార్చుకోవడానికి, పాపం చేయకుండా బ్రతికించడానికి, పాపం చేసి చస్తే నరకానికి వెళ్ళిపోతారని దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి మనిషి మారకపోతే చిట్ట చివరి ప్రయత్నంగా యేసుక్రీస్తుల వారిని శిలువ యాగంలో అలా చంపాడు. ఇది అర్థం కాక మేకులు వేయించుకున్నాడు, బల్లెపోటు పొడిపించుకున్నాడు, ఆయన్నే రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని హేళన చేస్తున్న ప్రతి వాడికి క్రైస్తవుడు గలమెత్తి వాడికి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. శిలువ యాగం అర్థం కావాలి అంటే ముందు జరిగిన చరిత్ర అర్థం కావాలి. ముందు జరిగిన మానవ జీవితాల్లో జరిగిన దేవుడు చేసిన అనేక ప్రయత్నాలు అర్థం కావాలి. అవన్నీ మనిషి వృధా చేసుకుంటే, వ్యర్థం చేసుకుంటే చిట్ట చివరిగా దేవుడు ఇచ్చిన అవకాశమే యేసుక్రీస్తుల వారి బలియాగం. ఆ బలియాగాన్ని కూడా నువ్వు అపహాస్యం చేస్తాను అంటే, ఆ ప్రభు దగ్గరికి వచ్చి కూడా నువ్వు పాపం చేస్తాను అంటే, ఆయన చెప్పిన మాట చదివించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
26 నుంచి 29 వరకు చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా, చూసారండి, అనుభవం అంటే సత్యం అనగానే వాక్యం విన్నాడు, దేవుడు ఉన్నాడు అని తెలుసు, చచ్చిపోతే నరకంలో వేస్తాడని తెలుసు, బ్రతుకుని దిద్దుకోవాలని తెలుసు, బ్రతుకు నిండా పాపాలు ఉన్నాయని తెలుసు. అన్నీ తెలిసే మరలా సత్యం తెలిసిన తర్వాత, దేవుడిని ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాడట? పాపం. బుద్ధిపూర్వక పాపం అంటే అర్థం ఏంటి? తప్పని తెలుసు కూడా తప్పు చేస్తున్నాడు. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అంటే అర్థం ఏంటి? అంతకుముందు చాలా అవకాశాలు ఇచ్చాను, ఇక చిట్ట చివరి అవకాశంగా యేసును బలి వేశాను. ఆ బలియాగం అర్థమైన తర్వాత, ఆ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపం చేస్తే ఇక ఏముండదట? ఇంకో బలి ఉందా? యేసు తర్వాత బలి ఇకను ఉండదు. కిరీటం పెట్టాడు అంటే, ఒరే నువ్వు చేసిన నెత్తి నిండా నువ్వు పెట్టుకున్న దుష్ట ఆలోచనలకి అదిగో ముళ్ళ కిరీటం ఆయన నెత్తి మీద పడింది. నువ్వు చేతులతో చేసిన పాపాలకి అదిగో మేకులు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు కాళ్ళతో చేసిన పాపాలకి అదిగో ఆయన కాళ్ళల్లో మేకులు. నువ్వు దేహంతో చేసిన నిలువెల్ల పాపాలన్నీ ఆయన మీద శిక్షగా పడి శరీరం అంతా ఆ రోజు గాయాల పాలైపోయింది. అది చూసినా మారవా? అది తెలిసి మారవా? అది దేవుడు బైబిల్లో రాయించిన మారవా? మానుకోవా పాపాలు అంటే? నీకిక చివరి అవకాశం అయిపోయింది. నీ కోసం ఇక మరొక బలి ఉండదు. ఎంత బాగా చెప్పడా? తర్వాత బలి ఇకను ఉండదు, కానీ బలుండదు, బలుండదు. కానీ ఏంటి? కానీ అంటే అర్థం ఏంటంటే, ఇక నేను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ అయిపోయాయిరా, ఇక లేవురా అవకాశాలు. ఉరిశిక్ష పడిన ఖైదీ కండి అప్లై చేసుకుంటాడు, నా ఉరి శిక్ష నుండి తప్పించండి అని. ఎవరు తప్పించాలి? ఆ అవకాశం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసండి? రాష్ట్రపతి గారి దగ్గర అండి. అర్జీ పెట్టుకుంటాడు, ఎవడి నా ఉరి శిక్షను తప్పించండి అని. ఆవిడ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక వాడికి ఏముండదు, ఉరి శిక్షను తప్పించే అవకాశం ఉండదు. ఈ మానవ జాతికి భయంకరమైన శిక్ష నరక యాతన, అగ్నిగుండం అయితే, చచ్చిపోయిన తర్వాత పాతాళం అయితే, దానిని తప్పించడానికి దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. చివరి ప్రయత్నము శిలువ యాగం, శిలువ రక్తం. దానిని కూడా హేళన చేస్తాను, లేదంటే అక్కడికి శిలువ యాగానికి అర్థమయ్యి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపాలు చేస్తాను అంటే బలి ఇక ఉండదు. కానీ చూసారా మాట? కానీ ఏంటి మరి? కానీ అంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు. అది నీకు ఇక అగ్గే, నీ బ్రతుకు అగ్నిగుండమే, నీ జీవితం జారిపోవడమే, కలకాలం కాలిపోవడానికి, ఆ పాతాళానికి తప్ప నీ పాపానికి అవకాశం లేదు, పాప క్షమాపణకు అవకాశం లేదంటే యేసు దగ్గరకు వచ్చి కూడా పాపాలు చేస్తావా? యేసులో ఉండు కూడా పాపాలు చేస్తావా? బాప్తిస్మం తీసుకుని కూడా పాపాలు మానవా? వదలనిన్నిక కిందంటాడండి. ఎంత మంచి వివరణ తెలుసండి. ఆ రోజు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాళ్ళనే రాళ్ళతో కొట్టి చంపేయండి అన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని మీరితే మోషే 40 దినాలు ఉపవాసం చేసి తెచ్చిన ధర్మశాస్త్రం, చట్టం, ఆజ్ఞలు మీరిన వాడినే రాళ్ళతో కొట్టి చంపిస్తే, యేసుక్రీస్తుల వారిని బలివేసి ఆ బలియాగంతో వచ్చిన కొత్త నిబంధనను మీరి, అందులో ఉన్న ఆజ్ఞలు మీరి పాపం చేస్తుంటే నిన్నెంకెంత భయంకరంగా దేవుడు శిక్షించబోతున్నాడో నీ ఊహకే వదిలేస్తానంటాడు. కిందకి చదువుకుంటే మీరు 27, 28, 29 చదివితే అవి చెప్పాడు, మీ ఊహకు వదిలేస్తున్నాను. మోషే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తే యేసు ద్వారా వచ్చిన ఈ కొత్త నిబంధన, పాప క్షమాపణకు మార్గం, కొత్త నిబంధన చట్టాన్ని నువ్వు మీరితే నిన్నేం చేస్తాడో దేవుడు నీ ఊహకే వదులుతున్నాను, జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ఆ శ్రమ అంతటిది, ఆయన పడిన కష్టం అంత ఉంది శిలువ యాగంలో, అంత కష్టపడినా నువ్వు మారలేదు అంటే నిన్నేం చేయబోతున్నానో జాగ్రత్త అన్నాడు. అంతే. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్తున్నాను, పాపాల జోలికి వెళ్ళకండి, పాపాలకు దూరంగా జీవించండి. పాపపు ఊసు క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు. అలా ఉంటే బుద్ధిపూర్వకంగా మనం పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మన పాపాలకి ఏముండదు. ఎవడో మాట్లాడుతాను, షుగర్ పేషెంట్కి చివరి ప్రయత్నంగా ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ ఇంజక్షన్ వేసుకుంటూ కూడా తిండి మార్చుకోలేదనుకోండి, చివరికి ఏమైనా ఇంకోటి ఉంటుందా మార్గం? ఇంజక్షన్ తర్వాత ఏముంది చెప్పండి? చావే, చచ్చిపోవడమే. ముందు వేలు తీసేస్తారు, తర్వాత కాలు తీసేస్తారు, మొత్తం బాడీని తీసి ఫోటోకి దండేస్తారు. చావే. అలాగే
యేసుక్రీస్తుల వారి రక్తం నీ పాపాలను కడుక్కోవడానికి ఒక మార్గం అయినప్పుడు నువ్వు దాన్ని తృణీకరిస్తే ఇక నీకు మార్గం ఏది? ఆలోచించుకో. ఈ రక్షణ భాగ్యాన్ని అనేక మంది దగ్గరికి పట్టుకుని వెళ్ళండి. శిలువయాగం అర్థం కాక శిలువయాగాన్ని హేళన చేస్తాను వాళ్ళకి అనేక మంది దగ్గరికి ఈ మాటలు పట్టుకుని వెళ్ళండి. శిలువయాగం గురించి అర్థం కాక అప్పుడే వచ్చిన వాళ్ళు ఏమైనా విశ్వాసంలో బలహీనులు అవుతుంటే వాళ్ళకి చెప్పండి, శిలువయాగము వెనకాల ఇంతటి చరిత్ర ఉంది. ప్రార్థన చేసుకుందాం.